మన జీవితంలో రోజూ ఉండే హడావిడిలో పైకి అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాని లోపల ఎక్కడో ఒక మూల ఏదో తెలియనో కాశాంతి, నిరంతరం ఏదో ఒక దానికోసం వెతుకుతున్నామన్న భావన. అది మనల్ని ముందుకు నడిపించే ఒక నిశ్శబ్ద శక్తిలాంటిది. ఈ అన్వేషణ, ఇది మనందరి కథ. మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా దీనికి ముగింపెక్కడా? ఈ నిరంతర ప్రయత్నం, ఈ ఆగని పరుగు మనల్ని కొన్ని చాలా పాత ప్రశ్నల దగ్గరికి తీసుకొస్తుంది. మన ఉనికి గురించి, మన జీవిత పరమార్థం గురించి ఆలోచింపజేస్తుంది. కానీ వాటన్నిటికంటే ముందు మనల్ని మనం సూటిగా అడుక్కోవాల్సిన ప్రశ్న ఒక్కటే: అసలు నిజంగా మనకు ఏం కావాలి? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే కదా మన జీవితమంతా తిరుగుతూ ఉంటుంది. చూస్తే మన అన్వేషణ వెనుక ఉన్నవి ఈ 3 ప్రాథమిక ప్రశ్నలే. నేనెవరు? ఈ జీవితానికి అర్థమేమిటి? నాకు ఏమి కావాలి? మొదటి 2 ప్రశ్నలు సముద్రంలాంటివి. వాటికి సమాధానం వెతకడం ఒక జీవితకాల ప్రయాణం. కానీ నాకు ఏమి కావాలి అనే 3వ ప్రశ్న ఉందే, అది మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. బహుశా మన ప్రయాణాన్ని ఇక్కడ్నుండే మొదలుపెడితే మిగతా వాటిక్కూడా దారి దొరుకుతుందేమో. హెన్రీ డేవిడ్ థోరో అన్నట్టు చాలామంది తమ జీవితాలని ఒక రకమైన నిశ్శబ్ద నిరాశలో గడుపుతారు. ఈ ప్రాథమిక ప్రశ్నలకు మన దగ్గర స్పష్టమైన సమాధానం లేనప్పుడు మనలో తెలియకుండానే ఒక అసంతృప్తి పెరుగుతూ పోతోంది. పైకి కనిపించకపోవచ్చు, కాని లోపల మాత్రం ఎప్పుడూ ఏదో వెలితిగా, అసంపూర్ణంగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఈ నిశ్శబ్ద నిరాశ అంటే. మనలో చాలామందిమి ఏమనుకుంటామంటే, ఆనందమనేది బయటి ప్రపంచాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవటం వల్ల వస్తుందని. ఒక లక్ష్యం పెట్టుకుంటాం, దాన్ని చేరుకుంటాం, ఒక క్షణంపాటు ఆనందంగా ఫీలవుతాం. కాని ఆ సంతృప్తి వెంటనే ఆవిరిలా మాయమైపోతుంది. మనసు మళ్ళీ ఇంకొక కొత్తదానికోసం పరుగులు తీస్తుంది. ఇదొక అంతంలేని చక్రంలా సాగిపోతూనే ఉంటుంది. ఎడారిలో దాహంతో ఉన్న వ్యక్తి ఎండమావిని చూసి నీళ్లనుకుని ఎలా పరుగెడతాడో, మనం కూడా అలాగే బాహ్య వస్తువులు మన ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తాయని నమ్మి వాటి వెంటపడతాము. ప్రతిసారీ గమ్యం చేరినట్లే అనిపిస్తుంది, కాని దాహం మాత్రం తీరదు. చివరికి అసంతృప్తే మిగులుతుంది. ఈ పరుగుకు ఎప్పటికీ ముగింపులేదా? సరే, ఈ నిరంతర పరుగును అర్థం చేసుకోవాలంటే మనం చేసే ప్రయత్నాలన్నింటినీ ఒక చిత్రపటంలా చూడొచ్చు. సాధారణంగా మన జీవిత ప్రయాణం 3 సుపరిచితమైన దారుల్లోనే సాగుతుంది. ముందుగా ఆ 3 గురించి తెలుసుకుందాం. ఇవి మనందరికీ బాగా తెలిసినవే. మొదటి దారి అర్ధ, అంటే సింపుల్గా చెప్పాలంటే భద్రత. ఇది మన అస్తిత్వానికి పునాదిలాంటిది. రేపటి గురించి భయం లేకుండా మన మనుగడకు, మన కుటుంబ భద్రతకు అవసరమైన వనరులను సంపాదించుకోవాలనే సహజమైన, బలమైన కోరిక ఇది. ఇక్కడ భద్రత అంటే కేవలం డబ్బు, ఆస్తులు మాత్రమే కాదు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లాంటి భౌతిక అవసరాల నుంచి సమాజంలో మన హోదా, మన సంబంధాల వరకు అన్నీ దీని కిందకే వస్తాయి. ఇవన్నీ మన జీవితంలో ఒక స్థిరమైన పునాదిని నిర్మించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలే కదా. ఆ పునాది బలంగా ఉందనిపించిన తర్వాత మన ప్రయాణం 2వ దారిలోకి వెళ్తుంది. అదే కామ, అంటే సుఖం, ఆనందం. జీవితంలో కేవలం బ్రతికితే సరిపోదు కదా, దాన్ని ఆస్వాదించాలని మనసు కోరుకుంటుంది. అందుకే ఇంద్రియ, మేధో, సౌందర్య సంతృప్తి కోసం వెతకడం మొదలుపెట్టాం. సినిమాలు, సంగీతం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం, మంచి రుచికరమైన ఆహారం, విలాసవంతమైన వస్తువులు, ఇవన్నీ కేవలం ఆ క్షణంలో మనకు ఆనందాన్ని ఇవ్వడం కోసమే మనం కోరుకునేవి. ఈ సుఖాల వేటలోనే మన జీవితంలో చాలా భాగం గడిచిపోతుంది. ఇక 3వ అన్వేషణ ధర్మ, అంటే సద్గుణం. భద్రత ఉంది, సుఖాలున్నాయే, అయినా కూడా చాలామందికి జీవితంలో ఏదో వెలితిగా అనిపిస్తోంది. నేను కేవలం నాకోసమే బతుకుతున్నానా? నా జీవితానికి ఇంకా లోతైన అర్థం ఉందా? లాంటి ప్రశ్నలు మొదలవుతాయి. అప్పుడు సార్వత్రిక విలువలకు అనుగుణంగా ఒక మంచి జీవితం గడపాలనే కోరిక పుడుతుంది. అదే ధర్మం. ఇప్పుడు ఈ 3ని ఒకసారి కలిపి చూస్తే ఒక చాలా ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అర్థ, కామ, ధర్మ, ఈ 3 దారులు వేరువేరుగా అనిపించినా వాటి వెనుకున్న ఆలోచన ఒక్కటే: బయటి ప్రపంచం నుంచి ఏదో ఒకటి పొందడం ద్వారా లోపలున్న వెలితిని పూరించడానికి ప్రయత్నించడం. అది భద్రత కావచ్చు, సుఖం కావచ్చు, లేదా పుణ్యం కావచ్చు. కాని ఈ బయటనుంచి పొందే వ్యూహం నిజంగా పనిచేస్తుందా?
మనం కోరుకున్నది దొరికినప్పుడు కలిగే ఆ ఆనందం ఎందుకు కాసేపటికే మాయమైపోతోంది? ఆ ఫీలింగ్ ఎందుకు శాశ్వతంగా నిలవదు? ఇక్కడే మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక సత్యం దాగి ఉంది. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఆనందం అనేది మనం సంపాదించిన కొత్త ఫోన్లోనో కారులోనో ఉందని. కానీ అసలు నిజమేంటంటే ఆ వస్తువు మన చేతికందిన ఆ ఒక్క క్షణం మన కోరిక తాత్కాలికంగా ఆగిపోతుంది. ఆ కోరిక ఆగిపోయినప్పుడు కలిగే ఆ ప్రశాంతతే మనం ఆనందమని పొరపడుతున్నాం. అంటే ఆనందం వస్తువులో లేదు, కోరిక ఆగిపోయిన మనస్సులోనే ఉందన్నమాట. దీన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. మన షూలో ఒక చిన్న రాయి ఇరుక్కుని ఇబ్బంది పెడుతుంటే దాన్ని తీసేసినప్పుడు కలిగే హాయి లాంటిది. ఆ ఉపశమనం మన నిలబడిన నేల వల్ల రాలేదు కదా, మనల్ని బాధిస్తున్న ఆ రాయిని తొలగించటం వల్ల వచ్చింది. అలాగే ఆనందం బయటి వస్తువు వల్ల కాదు, మనల్ని వేధిస్తున్న కోరిక తీరినప్పుడు కలిగే ప్రశాంతత అది. ఒకవేళ ఆనందం బయటి వస్తువులలో లేకపోతే మరి అది ఎక్కడున్నట్టు? ఈ లాజిక్ మనల్ని ఒకే ఒక్క నిర్ధారణకు తీసుకువస్తుంది. మనం వెతుకుతున్నది బహుశా మనలోనే ఉండి ఉండాలి. మన అన్వేషణను బయటినుంచి లోపలికి మళ్లించాల్సిన సమయం వచ్చిందన్మాట. ఆకాశంలో సూర్యుడు ఎప్పుడూ స్థిరంగా, ప్రకాశవంతంగానే ఉంటాడు. కాని అప్పుడప్పుడు మేఘాలు వచ్చి దాన్ని కప్పేస్తుంటాయి. అంతమాత్రాన సూర్యుడు లేడని కాదు కదా. అలాగే మన నిజ స్వభావమైన అపరిమితమైన ఆనందం ఎల్లప్పుడూ మనలోనే ఉంటుంది. మన కోరికలు, భయాలు అనే మేఘాలు దాన్ని కేవలం తాత్కాలికంగా కప్పివేస్తాయి, అంతే. ఆనందం మన సహజ స్వభావం అని చెప్పడానికి కొన్ని సింపుల్ లాజిక్సున్నాయి. మొదటిది, ఆనందం ఉందని మనకు తెలుసు, అది వస్తువులలో లేదని కూడా అర్థమైంది, కాబట్టి అది మనలోనే ఉండాలి. రెండవది, మనం నిరంతరం ఆనందాన్ని వెతుకుతాం, అంటే అది మనకు సహజమైనది. మూడవది, ఎవరైనా కావాలని దుఃఖాన్ని కోరుకుంటారా? ఎప్పటికీ కోరుకోరు. నాల్గోది, చాలా ముఖ్యమైనది, గాఢ నిద్రలో, అంటే ఏ కోరికలూ లేని స్థితిలో మనమెంతటి లోతైన శాంతిని అనుభవిస్తామో ఒక్కసారి గమనించండి. మొదటి 3 అన్వేషణల పరిమితులను అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మానవుడి 4వ మరియు అంతిమ అన్వేషణ ఏంటో మనకు స్పష్టమవుతుంది. మనం నిజంగా కోరుకునేది వస్తువులు కాదు, స్వేచ్ఛ. ఈ 4వ అన్వేషణే మోక్షం, అంటే విముక్తి లేదా స్వేచ్ఛ. కాని ఇది మనకు నచ్చింది చేసుకునే స్వేచ్ఛ కాదు, ఇది అంతకంటే చాలా లోతైనది. పరిస్థితులు ఫలానా విధంగానే ఉండాలి అనే బలవంతపు అవసరం నుంచి స్వేచ్ఛ పొందటం. బయటి వస్తువులకు మన అనుబంధం మనల్ని ఎలా బానిసలుగా చేస్తుందో చూడండి. ఒక వస్తువు మన దగ్గర లేనప్పుడు మనం శూన్యంగా, పనికిరానివారిగా ఫీలవుతాం, దాన్ని ఎలాగైనా పొందాలని ప్రయత్నిస్తాం. అదే వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు అనే నిరంతర ఆందోళనతో జీవిస్తాం. అంటే ఆ వస్తువు లేకపోయినా కష్టమే, ఉన్నా కష్టమే, రెండు విధా. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణాన్ని దాని సహజమైన ముగింపుకు తీసుకువద్దాం. మనం నిజానికి ఏదీ కోల్పోలేదు. మరి మనం కోల్పోని దాన్ని తిరిగి కనుక్కోవడమెలా? మన స్వంత సంపూర్ణతను గుర్తించడమెలా? ఈ మొత్తం సారాంశాన్ని ఒకే ఒక్క ఉదాహరణతో చెప్పొచ్చు. అదెలా ఉంటుందంటే, ఒక వ్యక్తి తన మెడలోనే ఉన్న హారాన్ని మర్చిపోయి దానికోసం పిచ్చిపట్టినట్టు ఇల్లంతా, ఊరంతా వెతకడం లాంటిది. చివరికి అది ఎప్పుడూ తన మెడలోనే ఉందని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం, ఉపశమనం ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. మనం కూడా అంతే. బయట ప్రపంచంలో వెతుకుతున్న ఆ సంపూర్ణత, ఆ ఆనందం ఎప్పుడూ మన సహజ స్వభావంగానే ఉంది. కాబట్టి అసలు లక్ష్యం కొత్తగా ఏదో సాధించడం కాదు, ఎప్పుడూ మనతోనే ఉన్నదాన్ని గుర్తించడం. ఈ యొక్క గ్రహింపు మన జీవితాన్ని కొరత, వెలితి అనే భావనతో బ్రతకడం నుండి ఒక సంపూర్ణత అనే పునాదిపై జీవించేలా మార్చేస్తుంది. కాబట్టి బహుశా మనం అడగాల్సిన అసలైన ప్రశ్న నాకు ఏమి కావాలి అని కాదేమో. బహుశా అసలు ప్రశ్న, కోరుకుంటున్నది ఎవరు? అసలు నాలో ఈ కోరిక ఎక్కడి నుండి పుడుతోంది? ఈ ప్రశ్నపై మనసు నిలపడమే మన అన్వేషణకు ఒక సరికొత్త, లోతైన దిశను ఇవ్వవచ్చు.